అరే ఒక మంచి హాస్పిటల్ ఉంటా చూడరా. అన్నయ్య అక్కడ అన్వేష్ ఫీల్ అవుతున్నాడు, వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది అసలు? చెల్లె ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ఏం తెలుసా అన్న నీకు? నీ ఫ్రెండ్స్ కోసం నా లైఫ్ స్పాయిల్ చేసుడు తెలుసా? ఈ లైఫ్ ఎవరు స్పాయిల్ చేసిల్లు? నీకు నచ్చిన సంబంధమే కానీ నీకు చూసింది 10 రోజులు అవుతా ఏమైతుంది? అంటే నీకు నీ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కానీ నీ చెల్లెల హ్యాపీనెస్ మాత్రం నీకు ఇంపార్టెంట్ కాదంటావు, అంతే కదా? నేను ఏం చేసినా నీ మంచి కోసమే చెప్తా. మహేష్ గారు మంచిగా అయిన తర్వాత నీ వరపూజ. అమ్మా నాన్న బ్రతుకున్నా నన్ను అర్థం చేసుకున్నట్టు ఈ ఇంట్లో నాకు నరకంలా అనిపిస్తుంది. అసలు చెల్లెది ఏం చేద్దామో నాకు అసలు ఏం అర్థమైతలేదురా. దేని గురించి రా? ఏమైంది అసలు? బావాళ్ళు వరపూజ కోసం ఎల్లుండి వస్తా అంటారు రా. మహేష్ గారి పరిస్థితి ఏమో గిట్లున్నది. అరవింద్ ఎల్లుండి రబ్బర్ కాయ చేసుకో, పని అయిపోతుంది. ఎట్లా చేసుకోవాలమ్మా మహేష్ గారు గిట్లున్న తర్వాత? అరవింద్ నేను లేకపోతే ఏమైతుందిరా, మీరు చేసుకోండి. అరే చిన్న పంచలు మీ ఇంట్లో అయినా నీ ఇంట్లో అయినా ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా ఎంత సంతోషంగా చేసుకున్నాం రా. ఇప్పుడు కూడా సంతోషంగా చేసుకోవాలరా మన ముగ్గురం. అరవింద్ మీకోసం చెల్లెని బాధ పెడతావా? నాకు నా చెల్లెంత ముఖ్యమో మీరు కూడా అంత ముఖ్యమమ్మా నాకు.